క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయాన ఆరాధనకు సందర్భముగా కొన్ని సంగతులను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 2-3 వచనాలని లేఖనమును చదువుకుందాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మనం చదువుకున్న లేఖన భాగంలో ఆరాధనలో భాగంగా మరి మనమందరము ఎవరిని ఆరాధిస్తున్నాము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనకే ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి సర్వోన్నతుడైన దేవునికి ఆరాధన చేయువారు ఎవరు, ఎలాంటి వారు ఆరాధన చేయుచున్నారు అంటే దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. విశ్వాసముతో కూడి ఉన్నటువంటి పని కలిగినటువంటి వ్యక్తులు ఆరాధిస్తున్నారు. అలాగనే ప్రేమతో కూడి ప్రయాసపడుతున్న వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరలాగునే నిరీక్షణతో కూడి ఓర్పు కలిగినటువంటి వారు దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరు ఆరాధన చేసేదంటే విశ్వాసంతో కూడిన పనిని, ప్రేమతో కూడిన ప్రయాసను, నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగినటువంటి వారు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి ఇలాగున దేవుని ఆరాధన చేయుటకు మనము సరిపోతామా అంటే మనలో ఇటు యోగ్యత ఎన్నడూనూ లేదు. మరి దేవుణ్ణి ఆరాధన చేయుటకు మనల్ని యోగ్యులుగా చేసింది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశేషము ఏమిటి అంటే మనకి ఈ విశ్వాసంతో ఉన్న కూడిన పని, ఆ విశేషంలో మన ప్రభు విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. మన ప్రభు విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. అలాగునే ప్రేమతో కూడిన ప్రయాసలో చూడగా మన ప్రభు యొక్క విశేషం ఏమిటంటే ఆయన మనల్ని అంతము వరకు ప్రేమించిన దేవుడు, అనగా పరిపూర్ణంగా ప్రేమించిన దేవుడు. ఇంకా ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. దేవుని లేఖనంలో చూస్తాము, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఇట్టి నిరీక్షణ ఆయన వలననే మనకు కలుగుచున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణ మనకు కలుగుచున్నది. కాగా మనం ఇలాగున దేవుని ఆరాధిస్తున్నాము అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశేషతను బట్టి. ఆయన విశ్వాసమును కర్త అయి ఉన్న దేవుడు, ఆయన పరిపూర్ణంగా ప్రేమించిన దేవుడు, ఆయనే నిరీక్షణ ఉన్న దేవుడు. ఆయనను బట్టి మనము దేవుని ఆరాధన చేస్తున్నాం. అలా అయితే ప్రియులారా, ఇలాంటి సర్వోన్నతమైన దేవుని సంగతులను మనం ఎరుగుదుమా అంటే ఎరగని వారము. అయినప్పటికీ ఇలాగున దేవుని ఆరాధించడానికి విశేషము మన యందున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క విశేషము. కనుకనే దేవుని వాక్యంలో మనం చూడగలిగితే ఆయన విశేషము మనం చూస్తాము. యోహాను సువార్త 16 అధ్యాయం 14 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచెదరు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సంగతులను బయలుపరిచి ఉండగా ఆ సంగతులను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం, కీర్తిస్తూ ఉన్నాం. ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ప్రభు అయిన దేవుని అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి
ఆరాధనను దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్టి విశేషమైన కృప మనకు విశ్వాసమునకును ప్రేమకును నిరీక్షణకు ఆధారమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు యందు మనము దేవునికి మహిమను ప్రభావమును యుగములు చెల్లిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆమేన్.